విష్ణుశర్మ అనే పండితుడు ఒక గురుకులాన్ని నడిపేవాడు. అతడు సకల శాస్త్రపారంగతుడు. చుట్టుపక్కల ప్రాంతాలలో ఆయనకు మంచి పేరుండేది. ఆ కారణంగా ఆయన దగ్గర అనేకమంది శిష్యులుండేవారు. వారిలో దిలీపుడు అనే శిష్యుడు విష్ణుశర్మతో సన్నిహితంగా మెలిగేవాడు. నిరంతరం గురువువెంట తిరుగుతూ సందేహాలను నివృత్తి చేసుకునేవాడు. ఒకరోజు విష్ణుశర్మ తన దగ్గర ఉండే శిష్యులలో ముగ్గురిని పిలిచాడు. మొదటి శిష్యుడితో, "నువ్వు ఈ రాజ్యమంతా తిరిగి నీకన్నా తెలివైన వ్యక్తిని ఒకరిని తీసుకుని రావాలి" అని చెప్పాడు. రెండో శిష్యుడితో, "నీకన్నా తక్కువ తెలివి ఉన్న వ్యక్తిని తీసుకురావాలి" అని చెప్పాడు. మూడో శిష్యుడితో, "నీకన్నా తెలివి ఎక్కువ ఉన్న ఒక వ్యక్తిని, నీకన్నా తక్కువ తెలివి ఉన్న ఒక వ్యక్తిని తీసుకుని రావాలి" అని చెప్పాడు. గురువు ఆజ్ఞ మేరకు ఆ ముగ్గురు శిష్యులు వెంటనే బయలుదేరి వెళ్లారు. కొంతకాలానికి ఆ ముగ్గురు తిరిగి వచ్చారు. శిష్యులు ముగ్గురు మాత్రమే తిరిగి వచ్చడం చూసిన దిలీపుడు గురువు దగ్గరకు వెళ్లి, "గురువర్యా, ఆ ముగ్గురే తిరిగి వచ్చారు. మీ ఆజ్ఞ ప్రకారం వారితో మరో నలుగురు రావాలి కదా, ఎందుకు రాలేదో నాకు అంతుపట్టడం లేదు" అన్నాడు. అప్పుడు గురువు, "అందుకు కారణాన్ని వారి నోటి వెంటే విందువుగాని పద" అని ముగ్గురు శిష్యుల దగ్గరికి వచ్చాడు. మొదటి శిష్యుడు, "ఈ రాజ్యంలో అందరూ నాకన్నా తక్కువ తెలివి ఉన్నవారే కనిపించారు. అందుకే నేనొక్కడే వచ్చేశాను" అని చెప్పాడు. రెండో శిష్యుడు, "అందరూ నాకన్నా తెలివైనవారే ఎదురుపడ్డారు. నాకన్నా తక్కువ తెలివి ఉన్నవారు ఒక్కరూ కూడా దొరకలేదు" అని చెప్పాడు. మూడో శిష్యుడు, "అందరూ నాతో సమానమైన తెలివితేటలనే కలిగి ఉన్నారు. అందుకే మీరు చెప్పిన ఇద్దరినీ తీసుకురాలేకపోయాను" అని చెప్పాడు. వారి సమాధానాలు విన్న దిలీపుడు ఆశ్చర్యంతో, "గురువర్యా, వీరు ముగ్గురూ వెళ్ళింది ఒక రాజ్యానికే కదా, కాని ముగ్గురూ మూడు రకాలుగా మాట్లాడుతున్నారు. కారణం వివరించండి" అని గురువుని కోరాడు. అప్పుడు గురువు, "ఒకరేమో తాను చాలా తెలివైనవాడిననే అహంకారంతో అందరినీ పరిశీలించడంతో అతనికన్నా తెలివైనవాళ్లెవరూ కనిపించలేదు. మరొకరేమో తాను అందరికంటే తక్కువ అనే న్యూనతాభావంతో పరిశీలించడంతో అందరూ తనకన్నా తెలివైనవారిగానే కనిపించారు. ఇంకొకరికి అందరూ తనలాంటివారే అనే దృష్టి ఉండటం వలన అందరూ తనలాంటి తెలివి ఉన్నవారే కనిపించారు. మనం చూసే దృష్టిని బట్టి ఎదుటివారు కనిపిస్తారు. అహంకారం, ఆత్మన్యూనత వీడి అందరినీ సమదృష్టితో చూసినప్పుడే మనం నిజమైన జ్ఞానాన్ని పొందగలం."